64,000 శక్తిపీఠాలు ఉన్నట్టు మన పురాణాలు చెప్తున్నాయి. అందుట్లో ముఖ్యంగా 108 మహాక్షేత్రాలుగా చెప్పుకోబడుతున్నాయి. అసలు ఈ శక్తిపీఠాలు ఏంటి అంటే, సతీదేవి యొక్క శరీరము ఖండించిన తర్వాత ఆ శరీర భాగాలు ఏ ప్రదేశంలో అయితే పడ్డాయో ఆ ప్రదేశాన్ని అమ్మవారి శక్తిపీఠాలుగా పూజించుకోవడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా కొన్ని 51, కొంతమంది 52, కొంతమంది 64 క్షేత్రాలను ముఖ్యంగా చెప్తూ ఉంటారు. అందులో మరీ ముఖ్యంగా 18 శక్తిపీఠాలని ముఖ్యంగా ప్రాధాన్యంగా మనం కొలుచుకోవడం జరుగుతుంది. వాటిని మనము అష్టాదశ శక్తిపీఠాలు అంటాం. సో ఈ అష్టాదశ శక్తిపీఠాలు ఏ ఏ ప్రదేశాల్లో ఉన్నాయి, ఆ ప్రదేశంలో అమ్మవారి శరీర భాగం ఏది పడ్డదో చాలా వివరంగా తెలుసుకునే ప్రయత్నమే ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అష్టాదశ శక్తిపీఠాల యొక్క వివరణ అనేది క్లియర్గా ఉంటుంది. శాంకరీదేవి పీఠం. ఇది శ్రీలంకలోని శాంకరీదేవిని పూజించే శాంకరీదేవి ఆలయం. ఇక్కడ సతీదేవి యొక్క పాదం పడ్డ చోటు. అయితే ఇంకొక విషయం ఏంటి అంటే, ప్రతి శక్తిపీఠంలోనూ ఆదిశంకరుడు తన యొక్క ధ్యానంలోనూ జ్ఞానంలోనూ భైరవుని రూపంలో అక్కడ ఉండడం జరుగుతుంది. అయితే రావణాసుడు ఆదిశంకరుణ్ణి పూజించేటప్పుడు శాంకరీదేవిని కూడా పూజించేవాడు. అమ్మవారు హెచ్చరించారు, ధర్మం ఉన్నంత వరకే నేను ఇక్కడ ఉంటాను, నువ్వు ఎప్పుడైతే ధర్మం తప్పుతావో అప్పుడు ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతాను అని హెచ్చరించడం జరిగింది. ఎప్పుడైతే రావణాసుడు సీతాదేవిని తీసుకొచ్చి లంకలో ఉంచాడో అప్పుడు ధర్మం ఉల్లంఘించడం వల్ల అమ్మవారు వదిలి వెళ్ళడం జరిగింది. తర్వాత మళ్ళీ ఎంతోమంది పురోహితులను పిలిపించి అక్కడికి అమ్మవారిని రప్పించడం అనేది జరిగింది. ఇక్కడ తాయిపూసం అనే ఒక ఫెస్టివల్ అనేది చాలా గొప్పగా జరుపుకుంటారు. ఇక్కడ ఎన్నోసార్లు రెనోవేషన్ జరిగింది. కానీ పురాతనమైనటువంటి శైలి ఏదైతే ఉంటుందో, దాని ఒరిజినాలిటీ ఏదైతే ఉంటుందో, దాని ఆర్కిటెక్ట్ ఒరిజినాలిటీ ఏదైతే ఉంటుందో అది చెక్కు చెదరకుండా ఉండడం అయితే జరిగింది. అంతేకాకుండా ఇక్కడ సనాతన ధర్మం కావచ్చు, ఆచార వ్యవహారాలు కావచ్చు, ఇవి నేర్చుకోవడానికి ఇది ఒక మంచి ప్లేస్ అనేది అయితే చెప్పవచ్చు. కామకోటి పీఠం. తమిళనాడులో కాంచీపురంలో కామాక్షి దేవాలయం. ఇక్కడ సతీదేవి యొక్క నాభి పడ్డ చోటు. కంచి కామాక్షి అంటేనే మనకు గుర్తుకొచ్చేది ఆదిశంకరాచార్యుల వారు. ఇక్కడ సాంస్కృతిక వ్యవహారాలు అనేది తూచా తప్పకుండా పాటించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ గోపురానికి వెండి అండ్ బంగారం పూత పూయబడి ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ ముఖ్యంగా జరుపుకునే పండుగలు ఏంటి అంటే, రథోత్సవం కావచ్చు, పౌర్ణిమ పూజ కావచ్చు, ఇక్కడ చాలా బాగా జరుపుకుంటారు. భవతరిణి పీఠం. బెంగాల్ రాష్ట్రంలో శృంఖలాదేవిని పూజించే శృంఖలాదేవి ఆలయం. ఇక్కడ అమ్మవారి యొక్క కడుపు భాగం పడ్డ చోటు. శృంఖల అంటే సంఖ్యలు అంటే బంధాలకి అతీతంగా బ్రతకాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి ఈ అమ్మవారి దర్శనం చేసుకుంటే వాళ్ళకి ఆ శక్తిని ఇస్తుంది అని ఒక నమ్మకం. అంతేకాకుండా ఇంతకుముందు ఇక్కడ తాంత్రిక పూజలు ఎక్కువగా జరిపించేవారు, కానీ ఇప్పుడు అంతగా లేవు. ఇక్కడ ముఖ్యంగా జరుపుకునేటువంటి పూజలు ఏంటి అంటే, దుర్గామాత పూజ, కళామాత పూజలని ఎక్కువగా ఇక్కడ జరుపుకోవడం అనేది జరుగుతుంది. కాంచీపీఠం. కర్ణాటక రాష్ట్రంలో మైసూరులో చాముండేశ్వరి దేవాలయం. ఇక్కడ అమ్మవారి యొక్క వెంట్రుకలు పడ్డ చోటు. ఇక్కడ ముఖ్యంగా జరుపుకునేటువంటి పండగ ఏంటి అంటే దసరా పండగ. దసరా నవరాత్రుల్లో అమ్మవారికి వివిధ రకాలైనటువంటి చీరలు అలంకరణతో అద్భుతంగా పూజించడం అనేది ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోబడ్డ పండగ ఏంటి అంటే
అమ్మవారికి చాముండి రథోత్సవం అనేది చాలా గొప్పగా జరపడం ఇక్కడ జరుగుతుంది. యోగిని పీఠం తెలంగాణ రాష్ట్రంలో అలంపూరులో జోగులాంబ దేవిగా పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ సతీదేవి యొక్క యోగిని పడ్డ చోటు, దంతాలు పడ్డ చోటు అంటారు. ఇక్కడ ముఖ్యంగా ఏంటి అంటే తలని అర్పించుకునే అలవాటు ఇక్కడ ఉంటుంది. అంతేకాకుండా ఇది తుంగభద్ర నది తీరాన ఉండడం వల్ల ఇక్కడ పుష్కరాలు వచ్చినప్పుడు పుష్కర స్నానం కూడా చాలా ప్రత్యేకమైనది. ఒక్కసారి పుష్కర స్నానం చేసే అదృష్టం నేను పొందడం జరిగింది. గుడి నిర్మాణంలో చాళుక్యుల శైలితో పాటుగా విజయనగర రాజుల శైలి కూడా ఇక్కడ ఉంటుంది. శ్రీశైల పీఠం ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికాదేవిని పూజించే శ్రీశైల మల్లికార్జున దేవాలయం. ఇక్కడ సతీదేవి యొక్క మెడభాగం పడ్డ చోటు. ఇక్కడ జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి జ్యోతిర్లింగం కూడా ఇక్కడ ఉంటుంది. శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి శక్తిపీఠం, ఎంతో ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నటువంటి ప్రదేశం ఇది. శివరాత్రి ఉత్సవాలు అనేటివి చాలా ఘనంగా జరగడం అనేది జరుగుతుంది. 1670లో ఛత్రపతి శివాజీ గారు ఇక్కడికి వచ్చారు. ఆయన స్ఫూర్తి కేంద్రం అనేది ఇక్కడ ఉండడం జరుగుతుంది. శ్రీపీఠం మహారాష్ట్ర కోలాపూర్లో ఆయి అంబాబాయిగా అని అమ్మవారిని పూజించడం జరుగుతుంది. అంతేకాకుండా శ్రీ మహాలక్ష్మి శక్తిపీఠంగా కూడా మనం పూజించడం జరుగుతుంది. ఇక్కడ సతీదేవి యొక్క కన్ను భాగం పడ్డ చోటు. ఆదిశంకరాచార్యుల వారు ఇక్కడ మనకు శ్రీ యంత్రాన్ని స్థాపించడం జరిగింది. మనందరికీ తెలిసిందే శ్రీ వెంకటేశ్వర స్వామికి 2 భార్యలు. మహాలక్ష్మి అయితే భూదేవి, లక్ష్మీదేవి అని 2 భార్యలు ఉన్నారు. సో తిరుమలలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని, తిరుచునార్లో ఉన్నటువంటి అలివేలు మంగని, అలాగే శ్రీపీఠంలో ఉన్నటువంటి లక్ష్మీదేవిని పూజించుకుంటే మనం మోక్ష మార్గంకి వెళతాము. మూలపీఠం మహారాష్ట్రలో మాహూర్ అనే ప్రాంతంలో రేణుకాదేవిగా పూజలు అందుకుంటున్నారు. రేణుకాదేవి అమ్మవారు అంటే పురాణాల్లో ఈ పేరు మనందరికీ తెలిసిందే, పరశురాముని యొక్క తల్లిగా. అయితే ఇక్కడ ఈ దేవాలయానికి ఎన్నో రెనోవేషన్స్ చేయడం జరిగింది. కానీ పురాతనమైనటువంటి శైలి ఏదైతే ఉంటుందో దాని ఒరిజినాలిటీ ఎక్కడ మిస్ అవ్వకుండా ఉండడం అయితే ఇక్కడ జరిగింది. ఉజ్జాయిని పీఠం మధ్యప్రదేశ్లో ఉజ్జాయిని అనే ప్రాంతంలో మహంకాళి అమ్మవారిగా అమ్మవారు పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ అమ్మవారి యొక్క పై పెదవి పడ్డ చోటు. అయితే 12 జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ఎంతో ప్రత్యేకమైనటువంటి ప్రదేశం అని చెప్పుకోవచ్చు. జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం ఉంది కాబట్టి ఇక్కడ మహాశివరాత్రి యొక్క వేడుకలు అనేటివి ఘనంగా జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఈ ప్రదేశంలో సాంస్కృతిక, సాంప్రదాయ, ఆధ్యాత్మిక, వేద పఠనానికి మంచి ప్రదేశం అని చెప్పవచ్చు. అంతేకాకుండా దీనికి అతి దగ్గరలో కోటి లింగాల నీటి సరస్సు అనేది ఇక్కడ ఉండడం జరుగుతుంది. పుష్కరిణి పీఠం ఆంధ్రప్రదేశ్లో పిఠాపురంలో పురోహితికాదేవిని పూజించే శ్రీ కుకుటేశ్వర దేవాలయం. ఇక్కడ అమ్మవారి వీపు భాగం పడ్డ చోటు. ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే ఆదిశంకరుడు కోడిపుంజు రూపంలో తన భార్య అయినటువంటి రాజరాజేశ్వరితో కలిసి ఇక్కడ మనకు దర్శనమిస్తారు. అంతేకాకుండా స్వయంపుగా స్ఫటికలింగంతో ఉన్నటువంటి లింగం అనేది మనకి ఇక్కడ దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా రథోత్సవం అనేది చాలా గొప్పగా జరుపుకుంటారు. ఇంద్రుడు ఇక్కడికి వచ్చి దేవికి పూజించినటువంటి స్థలం. పీఠం ఒడిస్సా జార్జపూర్లో ఉన్నటువంటి వీరాజమాతగా పూజలు అందుకుంటున్న వీరాజమాత మందిరం. ఇక్కడ నడుము భాగం పడ్డ చోటు. ఇక్కడ అమ్మవారిని దుర్గాదేవిని
వీరాజమాత అని కూడా పూజిస్తారు. ఇక్కడ అమ్మవారు 2 చేతులు కలిగి ఒక చేతితో శూలాన్ని పట్టుకొని మహిషాసురుని ఛాతి మీద ఉంచుతారు. రెండవ చేతిలో తన తలకాయను పట్టుకొని ఉన్నటువంటి ఆసనం అనేది మనకి ఇక్కడ ఉంటుంది. దీన్ని కోటి లింగాల క్షేత్రం అని కూడా అంటారు. అంతేకాకుండా షోడశ దినతాత్మిక పూజ 16 రోజుల పాటు ఈ పండుగని ఘనంగా జరుపుకుంటారు. నుంచి శుక్ల నవమి వరకు జంతువులని బలిస్తారు. రామపీఠం ఆంధ్రప్రదేశ్లో ద్రాక్షారామంలో మాణిక్యాంబ దేవిగా పూజలు అందుకుంటూ భీమేశ్వర దేవాలయం. ఇక్కడ అమ్మవారి ఎడమ చెంప పడ్డ చోటు. అయితే ఇక్కడ దక్షుడు చేదతీర్చిన చోటు కాబట్టి ద్రాక్షారామం అని పేరు వచ్చిందని కూడా అంటారు. అంతేకాకుండా దక్షుడు వీరభద్రునిచే చంపబడ్డది కూడా ఇక్కడే. ఇక్కడ ఆర్కిటెక్చర్ అనేది చాలా పొడవైనటువంటి గోపురంతో ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ ముఖ్యంగా పంచామృత అభిషేకం అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది. రూపపీఠం అస్సాం రాష్ట్రంలో గోవాహతిలో కామాఖ్యాదేవిని పూజించే కామాఖ్యాదేవి ఆలయం. ఇక్కడ అమ్మవారి గర్భసంచి పడ్డ చోటు. ఇక్కడ అమ్మవారికి ఎటువంటి విగ్రహం అనేది ఇక్కడ ఉండదు, కానీ మాతృత్వాన్ని తలపించేటువంటి అమ్మవారి యోనికి ఇక్కడ పూజలు అందించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం జరిగేటువంటి అంబాబాచి మేళా అనేది చాలా ప్రత్యేకం. ఇదే ఆలయంలో మహావిద్యలకు సంబంధించిన దేవాలయాలు, చిన్న చిన్న దేవాలయాలు ఉంటాయి. తాంత్రిక దేవతా స్వరూపాలు ఉండడం చేత తాంత్రిక దేవతారాధన ఇక్కడ ఎక్కువగా చేస్తూ ఉంటారు. ప్రయాగపీఠం ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్రాజ్లో మాధవేశ్వరి దేవిగా ఉండి పూజలు అందుకుంటూ అలోపి దేవాలయం. ఇక్కడ అమ్మవారి యొక్క వేలు పడ్డ చోటు. అంతేకాకుండా ఇక్కడ కూడా అమ్మవారికి ఎటువంటి విగ్రహం అనేది ఉండదు. అదే స్థానంలో ఉయ్యాలకి అనేది పూజలు అందించడం జరుగుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే 3 నదులు కలిసిన చోటు, గంగా యమున సరస్వతి కలిసినటువంటి సంగ్రామం. ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి కుంభమేళ ఇక్కడ చాలా ప్రత్యేకమైనది. పీఠం హిమాచల్ ప్రదేశ్లో కంగనా ప్రాంతంలో జ్వాలాముఖి దేవిగా పూజలు అందుకుంటున్న జ్వాలాముఖి దేవాలయం. ఇక్కడ సతీదేవి యొక్క తల భాగం పడ్డ చోటు. ఇక్కడ అఖండ జ్యోతిగా వెలుగుతున్నటువంటి జ్యోతికి పూజలు అందిస్తూ ఉంటాం. ఎందుకంటే ఇక్కడ కూడా అమ్మవారికి ఎలాంటి విగ్రహం అనేది ఇక్కడ ఉండదు. అంతేకాకుండా ఈ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉంటుందో టెంపుల్ ఆర్కిటెక్చర్ అనేది హైందవ సాంప్రదాయం, సిక్కు సాంప్రదాయంతో కలిసినటువంటి ఆర్కిటెక్చర్ అనేది ఉంటుంది. ఇక్కడ టూరిజానికి ప్రసిద్ధిగాంచినటువంటి ఒక ప్రదేశం. గయాపీఠం బీహార్లో గయా ప్రాంతంలో సర్వమంగళ గౌరిగా పూజలు అందుకుంటూ మంగళగౌరి దేవాలయం. ఇక్కడ అమ్మవారి సన్యభాగం పడ్డ చోటు. ఇక్కడికి శ్రావణ మాసంలో భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆడవాళ్ళు ఎక్కువగా పూజించేటువంటి మంగళగౌరి దేవిని. ఇక్కడికి రావడానికి చుట్టుపక్కల ఎన్నో దేవాలయాలు కూడా ఉన్నాయి. అంటే అమ్మవారు గయాసురిని వధించినప్పుడు తలనేమో గయలో ఉండి, పాదాలేమో పిఠాపురంలో ఉండి, జార్జుపూర్లనేమో తన యొక్క నడుము భాగం పడ్డ చోటు. ఇక్కడ ఇంకొక ప్రత్యేకమైనటువంటి ప్రదేశం కూడా అంటారు, పిండ ప్రదానం. ఇక్కడ పిండ ప్రదానం చేస్తే డైరెక్ట్గా మన పూర్వీకులకి వెళుతుంది అనే నమ్మకం. అంతేకాకుండా పురాణంలో శ్రీరాముడు దశరథుని యొక్క పిండ ప్రదానం కూడా ఇక్కడే జరిపించడం జరిగింది. వారణాసి పీఠం ఉత్తరప్రదేశ్లో వారణాసిలో విశాలాక్షి అమ్మవారిగా పూజలు అందుకుంటూ విశాలాక్షి దేవి ఆలయం. ఇక్కడ అమ్మవారి యొక్క ముక్కు భాగం పడ్డ చోటు. అంతేకాకుండా ఇక్కడ అమ్మవారి యొక్క పూజలు అంటే నవరాత్రుల సమయంలో ఎంతో అద్భుతంగా అమ్మవారికి పూజలు అందించడం అనేది ఇక్కడ జరుగుతుంది. ప్రత్యేకంగా షోడోపచార పూజ ఏదైతే ఉంటుందో అది చాలా ప్రత్యేకంగా ఇక్కడ జరిపించడం అనేది జరుగుతుంది. అదే దహన సంస్కరణం జరిగి మల్లికార్జున ఘాటికి చాలా దగ్గరలో ఈ అమ్మవారి యొక్క ఆలయం అనేది ఉండడం జరుగుతుంది. శారదా పీఠం కాశ్మీరులో శారదాదేవిని పూజించే శారదాదేవి పీఠం.
ఇక్కడ అమ్మవారి యొక్క ఆర్కిటెక్చర్ అనేది కాశ్మీరీ స్టైల్లో ఉంటుంది. రెడ్ స్టోన్స్తో చేయబడి ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ అమ్మవారిని పూజించుకోవడానికి రామానుజుల వారు 11వ శతాబ్దంలో శ్రీరంగం నుండి బయలుదేరి ఇక్కడికి చేరుకున్నారు. ఎందుకోసము అంటే బ్రహ్మసూత్రాలను తెలుసుకోవడం కోసం. దాని తర్వాత శ్రీ భాషాన్ని రచించారు. ఇండియా పాకిస్తాన్ విడిపోయిన తర్వాత శారదాదేవి పీఠం అనేది పాకిస్తాన్ భాగంలో ఉండిపోవడం జరిగింది.